హలో అందరికీ. 2 వారాల నుంచి బందర్ తీసుకెళ్ళు చేపలు అవి తీసుకొని వస్తాను అని చెప్పేసి అడుగుతుంటే ఆహ్, ఒకరోజైతే తీసుకెళ్లారు సండే రోజు. మాకు వెళ్ళిన తర్వాత కోనేరు సెంటర్ దగ్గర దిగాము. ఇంకా అక్కడి నుంచి అక్కడ మార్కెట్ ఉంది చూసుకున్నాము. కానీ అప్పటికే అయిపోయినాయనమాట. అంటే మేము వెళ్ళిన టైము 3:30 అరౌండ్ 4 అవుతుంది. 4కి అప్పటికి అక్కడ ఏమి లేవు. అక్కడ ఒక చోట మాత్రం పీతలు అవి అడిగితే 700 అని చెప్పారు కేజీ. ఇంక ఇలా కాదని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే "అక్క ఉండు, మేడం ఉండండి" అని చెప్పేసేసి అన్నారు. అని వచ్చిన తర్వాత పలానా వాళ్ళకి ఫోన్ చేస్తే గిలకల దిండి అంటండి లోపలికి మార్కెట్ ఉంటుంది అని చెప్తే లోపలికైతే వెళ్ళాము. నేనేమో పెద్దగా ఊహించుకున్నా, అంటే మార్కెట్ అంటే చాలా ఉంటాయి కదా అని చెప్పేసి. అక్కడ చూస్తే చిన్న సంతలాగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం నాకేమి తోయలేదనమాట. మా వారేమో అయన్నీ చూసి "ఏంటి ఇలాగే నుంచుండిపోతావు, ఏంటో వింత ప్రపంచంలోకి వచ్చినట్టు అక్కడే ఉండిపోతావేంటి, వచ్చావు కదా తీసుకుని వెళ్దాం రా" అని చెప్పి అంటున్నారు. కానీ నాకేమీ అర్థం కాలేదు. సరేనని చెప్పేసి తర్వాత అక్కడ రొయ్యలు పండుగప్పంటండి ఇప్పుడు ఆవిడ కట్ చేస్తున్నారు. మేము అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చేసాం. అయితే ఇది పండుగప్ప కేజీ 400. ఇవి 3 చేపలు కలిసి 400కైతే ఇచ్చారు. అక్కడ కేజీ రొయ్యలు 700 అలా పడింది. ఇవన్నీ అక్కడ తీసుకొని మళ్ళీ నైట్ అయిపోయింది. 7:30 అయిపోతుంది. మళ్ళీ మార్కెట్‌కొచ్చి ఎండు చేపలు, ఎండు రొయ్యలు, మెత్తళ్ళు, రొయ్యలు, ఎండు రొయ్యలు, కొంచెం రేపట్టు ఇవన్నీ అయితే అవి కొంచెం అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంటికైతే మళ్ళీ విజయవాడ అయితే బయలుదేరాము. దారి మధ్యలో ఏం జరిగింది అని చెప్పేసి మళ్ళీ చెప్తాను. ఇక్కడ అప్సరా బాదం పాలండి చాలా బాగున్నాయి.